సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా ఆఫీస్ అండి ఇది. సో మన హెచ్ఆర్, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంటు, ఆపరేషనల్ మేనేజర్సు, జనరల్ మేనేజర్సు వాళ్ళంతా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నుంచి మనకి 3 కిచెన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 to 4 కిచెన్స్ అనేవి ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తారన్నమాట వాళ్ళు. సో ఆ కిచెన్స్లో అందరూ ఉండరన్నమాట. ఇక్కడ నుంచి మేనేజ్ చేసేవి చాలా ఉంటాయి, సెంట్రలైజ్డ్గా చేసేవి చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ నుంచి చేస్తారన్నమాట. అడ్మిషన్, అకౌంట్స్ అంతా అకౌంట్స్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ అంటారు. డిస్ట్రిబ్యూషన్లో చాలామంది ఉంటారు మనకి, వాళ్ళని మేనేజ్ చేసేవాళ్ళు. అట్లా మేనేజర్స్ అంతా ఇక్కడ కూర్చుంటారు అనమాట. మనకేంటంటే ఇండెంట్ వచ్చిన తర్వాత దాని నుంచి ప్రొడక్షన్ ప్లానింగ్ చేసి, ప్రొడక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేసి అది వెళ్ళి వచ్చేంత వరకు మేనేజ్మెంట్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఎంతమంది ఉంటారు సార్ మొత్తం ఇక్కడ? ఇక్కడ ఒక 15 మంది ఉంటారు అంతే. 15 మెంబర్స్ ఉంటారు. సో ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవ్వాలి మనం. స్టాచ్యుటరీ నామ్స్ అనేవి ఫాలో అవుతాం అనమాట, సేఫ్టీ సెక్యూరిటీ కోసం. నవ్ విల్ గో బ్యాక్ టు ప్రొడక్షన్ ఏరియా. మనం పైనుంచి వచ్చాము. సో విల్ గో బ్యాక్ టు ద ప్రొడక్షన్ ఏరియా. సో విల్ సీ ఎగ్జాక్ట్లీ రియల్ ప్రొడక్షన్ హౌ ఇట్ హ్యాపెన్స్ నౌ. ఎన్విరాన్మెంట్కి ప్రొడక్షన్కి సపరేట్ చేసే రూమ్ అనమాట. అంటే మనకి బయట నుంచి ఒకవేళ ఏదైనా పురుగులు ఏవైనా వచ్చినా కూడా అవి లోపలికి రాలేవు. ఈ రూమ్కి సపరేట్ చేస్తున్నాం అన్నమాట బయట ఎన్విరాన్మెంట్కి. సో ఎందుకంటే మనం ప్రొడక్షన్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాం. ఈ ప్రొడక్షన్ ఏరియా అనేది చాలా ఎసెన్షియల్ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఏది వచ్చినా కూడా డేంజర్. సో ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే ఎలుకలు కానీ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ లాక్ రూమ్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. హైడ్రాలిక్ కిచెన్ లో రైస్ ఎలా కుక్ అవుతుంది, లేదా సాంబార్ ఎలా కుక్ అవుతుంది అనేది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. గత 1 వీక్ నుంచి కూడా నాన్ స్టాప్ గా ఈ మిషన్స్ అన్ని రన్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు కూడా 12 lakhs మెంబర్స్ కి, అంటే 12 లక్షల మందికి భోజనం అనేది ఇక్కడ కుక్ చేయడం జరిగింది అనమాట. 100 kgs రైస్ వేస్తే 300 kgs రైస్ మనకి అవుట్పుట్ వస్తుందంట. చూడండి ఎంత మంది పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఎంత టైం పడుతుంది సార్ ఇది కుక్ అవ్వడానికి? ఇది కుక్ అవ్వడానికి కరెక్ట్గా ½ an hour అవుతుంది. ఇది ఏంటంటే టమాటా రైస్. మామూలు ప్లెయిన్ రైస్ అయితే 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ప్లెయిన్ రైస్ 10 minutes. వచ్చే లోపల మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది. 300 kgs 10 minutes లో రైస్ రెడీ అయిపోతుంది. మనకి 8 ఉన్నాయి అంటే 2400 kg రైస్ మీకు 10 minutes వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు కుక్ చేసేది టొమాటో రైస్ కాబట్టి ½ an hour పడుతుంది. ఇలా సేమ్ ఇలాగే కుక్ చేసేవి మనకి 8 ఉన్నాయట ఇక్కడ. చూడండి అసలు ఎంత హైడ్రాలిక్ కిచెన్ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. అదే నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు, డివోటీగా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టైం కిచెన్ అంటే ఏదో స్టవ్లు ఉంటాయనుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే చూస్తే ఆశ్చర్యం అయిపోయింది. ఇంత పెద్ద మిషనరీ ఇది కిచెన్ లేకపోతే ఇంకోటేనా. బేసికల్ గా ఎవరైనా కిచెన్ అనగానే సార్ ముందు స్టవ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ టెక్నాలజీ ఏంటి, మిషనరీ ఏంటి, అసలు నిజంగా ఒక వండర్ లా అనిపిస్తుంది. ఒక కొత్త ప్లేస్ కి వచ్చినట్లు అనిపిస్తుంది. నేనైతే వీడియోస్ లో చాలా రేర్ గా కనిపించాయి సార్. ఇవి కూడా ఇలాంటి మిషనరీ కూడా రేర్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఇవంతా కస్టమైజ్డ్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఒక కౌల్డ్రన్ లో ట్రిపుల్ జాకెట్ కౌల్డ్రన్ అంటారు. ట్రిపుల్ జాకెట్ అంటే ఏంటంటే డైరెక్ట్ స్టీము మన ఫుడ్కి టచ్ కాదు. ఫుడ్ స్టీల్ దాని వెజల్కి టచ్ అయ్యి అది వేడయ్యి ఫుడ్ కుక్ అవుతుంది మామూలు మన కన్వెన్షన్ ప్రకారం. అంతేకాకుండా దాని మీద ఇంకొక లేయర్ పెడతాం. ఇంకొక లేయర్ పెట్టినప్పుడు ఏమంటుందంటే స్టీము దాని మధ్యలో ఉంటుంది. దానిపైన ఇంకో లేయర్ పెట్టడం వల్ల ఆ హీట్ రేడియేషన్ కూడా లోపలికి వెళ్తుంది. దానివల్ల ఆ హీట్ అనేది లాస్ కాదు, ఇండక్షన్ వల్ల లాస్ కాదన్నమాట. ఇదేమో కర్రీ మిషను. 500 kgs కర్రీ చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ మిషను, ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు. ఇదేంటంటే సాంబార్ కానీ బిర్యానీ కానీ పులిహోర మిక్సింగ్ మిషన్ అనమాట. అంటే మామూలుగా మనం పులిహోర రైస్ చేసి మిక్స్ చేసిన రైస్ బ్రేక్ అయిపోతుంది కదా, బ్రేక్ కాకుండా ఉండాలని చెప్పేసి ఆక్టాగనల్ టెక్నాలజీ చూసారంటే మీరు, ఆక్టాగనల్గా ఉంటుంది. సో ఇది ఒక్కసారిగా ఒక రైస్ మీద ఇంకో రైస్ పడదు, ఇరిగిపోదు. దీనిలో మొత్తం స్లోగా రన్ అవుతూ దీనిలో ఒక 300 kgs పులిహోర ఎట్ ఏ టైం మిక్స్ చేయొచ్చు. రైస్ ఇక్కడ చేసి పులిహోర ఇక్కడ తీసుకొని వచ్చి మిక్స్ చేస్తారు. సీజనింగ్ దీనిలో చేసుకుంటారు. సో పులిహోర చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా స్లోగా తిరుగుతూ ఉంది. రైస్ బ్రేక్ అవ్వకుండా అలా మొత్తం మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే మనం చేతితో కలిపామనుకోండి వెంట్రుకలు పడిపోవటం అన్హైజెనిక్ అనమాట. కాబట్టి మిషన్ తెచ్చాము హైజెనిక్ ఉంటా. అవును. ఈ కిచెన్లో చూసారంటే మీరు
ఎక్కడ మీకు ఇనుము కనబడదు, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ ఇంక్లూడింగ్ బోల్ట్లు సహా కూడా స్టెయిన్లెస్ స్టీల్ 304 SS304 అంటారు. SS304 మిషనరీ అనమాట. ఎక్కడ చూసినా SS304 ఉంటుంది. ఈవెన్ మీరు ఆ కన్వేయర్ చూసినా కూడా అది SS304 అనమాట. ఏదైతే మొదట్లో మనకి రైస్ అనేవి క్లీన్ చేశారో అక్కడి నుంచి కుక్ అవ్వడానికి ఇక్కడ వీటిలోకి వస్తుంది అనమాట. ఈ వెజల్స్ లోకి వస్తుంది. ఈ వెజల్స్ లో కుక్ చేస్తూ ఉంటారు, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటారు అనమాట. నార్మల్ ప్లెయిన్ రైస్ అయితే విత్ ఇన్ 10 minutes లో 100 kgs రైస్ కి 300 kgs రైస్ మనకి అవుట్పుట్ వస్తుందంట. చూడండి ఎలా కుక్ చేస్తూ ఉన్నారో. నిజంగా వరద ఉధృతికి ఎన్నో లక్షల మంది కూడా వరద బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే డిన్నర్ కూడా ఇక్కడి నుంచే ప్రిపేర్ అయ్యి వెళుతూ ఉంటుంది. అలాగే ప్యాకింగ్ ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ కూడా ప్యాకింగ్ ప్రాసెస్. కొన్ని వందల మంది ప్రతి షిఫ్ట్ కి కూడా 3 షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతి షిఫ్ట్ కి 1500 మంది ఇక్కడ ప్యాకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. డిన్నర్ కుక్ చేస్తున్నారు ఇప్పుడు. ఏదైతే సాయంత్రం భోజనానికి, రాత్రి భోజనానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, కుక్ చేసేసారు. ఇక్కడి నుంచే వెళుతూ ఉంది అనమాట. ఏదైతే హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనకి ఈ భోజనం అంతా షిఫ్ట్ అవుతూ ఉంది అనమాట. ఇప్పుడు సాంబార్ కౌల్డర్ అంటారు దీన్ని. దీనిలో 1200 లీటర్స్ సాంబార్ ఒకసారి వేసుకోవచ్చు. 1200 లీటర్స్ అంటే ఆల్మోస్ట్ 6500 మందికి ఒకసారి 1.5 hour లో కుక్ చేసేయచ్చు. ఇట్లాంటివి ఒక 2 ఉన్నాయన్నమాట. 6500, 6500, 13,000 మంది కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఆ స్వామీజీ ఎక్కారు కదా, అది 3000 లీటర్లు అనమాట. ఆ 3000 లీటర్లు అంటే ఏంటంటే మీకు 15,000 మందికి ఒకసారి చేయొచ్చు. సో 15,000, 30,000, ఒక 13,000 ఎంత 43,000కి మనం ఒకటిన్నర గంటలో 43,000 మందికి సాంబార్ చేసేవచ్చు. సరే, హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఏంటో వినడమే గానీ ఇప్పుడు లైవ్ లో చూస్తుంటే నిజంగా అది కూడా మీరు చాలా చక్కగా సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా. సాంబార్ లో అయితే ఒక టచ్ కూడా ఉండదు, హ్యూమన్ టచ్ ఉండదు. అక్కడ అట్లీస్ట్ మనం అనాలి అక్కడ ఇక్కడ లోపల వైబ్రేటర్స్ పెట్టేసి అవే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవరు మన మనుషులు టచ్ చేసేది, అవే తిరుగుతూ ఉంటాయి. వెజిటబుల్స్ సాంబార్ వచ్చినప్పుడు ఉట్టి వాటర్ పడిపోకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి అజిటేటర్స్ పెట్టాం, వైబ్రేటర్స్. అవి తిరుగుతూ అన్ని కలుపుతూ ఉంటాయి. యూనిఫామ్ గా సాంబార్ వస్తుంది మనకి. ఒకటి స్టీమ్ లైను, ఇంకొకటి RO వాటర్ లైను, ఇంకొకటి ఏంటంటే మామూలు RO హాట్ వాటర్, RO నార్మల్ వాటర్, 3 వాటర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూసాయంటే ఎక్కడ ఓపెన్ డ్రైనేజ్ లేదు. ఇది డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. మీకు ఓపెన్ డ్రైనేజ్ ఎక్కడ లేదు, మొత్తం అంతా క్లోజ్ డ్రైనేజ్ ఇక్కడ మొత్తం. ఈ ఫ్లోరింగ్ కూడా డ్యూరక్రిక్ ఫ్లోరింగ్ అంటారు, అంటే జాయింట్ లెస్ ఫ్లోరింగ్. జాయింట్లు ఉన్నాయంటే ఫంగస్ ఫామ్ అవుతుంది, జాయింట్ లెస్ అంటే ఫంగస్ ఫామ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా హీట్ అబ్జర్వెంట్, షాక్ అబ్జర్వెంట్. అంటే మనకి ఇక్కడ ప్లగ్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎవరైనా టచ్ చేశారంటే షాక్ వస్తుంది. ఆ షాక్ లేకుండా ఉండడానికి ఇట్లాంటి ఫ్లోర్ డిజైన్ చేసాం. నిజంగా ఏదైనా హైజెనిక్ గా ఇంత మందికి, ఇన్ని లక్షల మందికి ఫుడ్ రెడీ చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్ సార్. కొన్ని చోట్ల చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న రెస్టారెంట్లోనే ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాము. ఇన్ని లక్షల మందికి ఫుడ్ రెడీ అవ్వడం అంటే ఎక్కడా కూడా ఇంత మిస్టేక్ లేకుండా జరుగుతుంది సార్ ప్రాసెస్. అది లైవ్ లో చూస్తుంటేనే తెలుస్తుంది. అంత నీట్ గా ఉంది, అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా అంత. నాకు లోపలికి వస్తుంటే క్యాప్ ఇచ్చారు అండ్ కాళ్ళకి చూడండి కవర్స్ ఇచ్చారు ఒకసారి. అలా ఉంది ఇక్కడ. మనకి 3 టైప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ ఉన్నాయి. అంటే 100 మందికి పెట్టే రైసు, 300 మందికి పెట్టే రైసు, 500 మందికి పెట్టే అట్లా కంటైనర్స్ ఉంటాయి అన్నమాట. సో 30 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు అట్లా కంటైనర్స్ ఉంటాయి. ఇవి లోడ్ సెట్స్ ఉంటాయి అనమాట. మనకి ఎంత వెయిట్ కావాలంటే అక్కడ సెట్ చేస్తాం. PLC అంటారు. 10 kgs ఇక్కడ పడాలంటే అక్కడ బటన్స్ ఉంటాయి. 10 kgs అని పెడితే 10 kgs పడుతుంది. 5 kgs అంటే 5 kgs పడుతుంది. 50 kgs పెడితే 50 kgs పడుతుంది. ఇది స్పెషల్ షూటు. అక్కడి నుంచి రైస్ దీనిలో పడుతుంది. దీనిలో పడిన తర్వాత అది మూవ్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అది పడిన తర్వాత ఇది ముందుకు వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ముందుకు వస్తుంది. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎంత కావాలంటే అంత పడిన తర్వాత మనం దీన్ని ఈ వెజల్ని పుష్ చేస్తే ఆ కన్వేయర్ దగ్గరికి వెళ్తుంది. ఆ కన్వేయర్ నుంచి డైరెక్ట్గా లోడింగ్ ప్లేస్ ఉంటుంది, లోడింగ్ బ్రేక్ వెళ్ళిపోతుంది. దీనివల్ల హ్యూమన్ పవర్ చాలా తగ్గుతుంది అనమాట. అసలు ఇక్కడ ఎక్కడ కూడా దగ్గర ఒక ప్యాకింగ్ కి సంబంధించి ఇక్కడ మ్యాన్ పవర్ అవసరం అవుతుంది కానీ సార్ ఎక్కడ కూడా హ్యాండ్ టచ్ లేదు, అసలు ఎక్కడ హ్యాండ్ టచ్ లేదు. అదే అడ్వాంటేజ్ అనమాట మన కుకింగ్ లో. ఇన్సులేటెడ్ వెజల్ అనమాట. ఇది
ఫ్లాస్క్ లాగా అనమాట అది. దీనిలో మనం ఫుడ్ పెట్టామంటే 18 అవర్స్ ఉంటుంది హీట్. 18 అవర్స్ అంటే ఇప్పుడు పెడితే రేపు పొద్దున్న వరకు కూడా హీట్ అట్లే ఉంటుంది. రైస్ అయితే చెడిపోదు యాక్చువల్గా అయితే. అది ఇది స్పెషల్గా డిజైన్ అనమాట, అక్షయ పాత్ర పేటెంట్. టొమాటో రైస్ ఎన్ని కిలోలు కుక్ అయింది? ఇప్పుడు ఒక కోల్డ్రన్కి 300 కేజీలు, 8 కోల్డ్రన్లు కదా, 8 కోల్డ్రన్ కంటే 2400. ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు వేసారో చెప్తాను. బ్యాచెస్ చేశారంటే 32,000 పీపుల్కి వచ్చింది ఇది. సాంబార్ రైస్ ఏం చేసామంటే 4 వేసాం కాబట్టి అది ఆల్మోస్ట్ ఒక 40,000కి వస్తుంది. సో ఈ టైంలో మనం ఒక 6 అవర్స్లో ఒక 60,000 మందికి 60,000 70,000 మందికి 70,000 మంది కుక్ చేసేసాం అన్నమాట. ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేస్తారా సార్, ఇలా డైరెక్ట్ గానే తీసుకెళ్తారా? తీసుకోకపోతే మాకేం లేదు, ఈజీ చక్కగా చేసేచ్చు. కానీ దీన్ని ప్యాకింగ్ చేసి పంపిమన్నారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఒక 1,500 మంది బయట వాలంటీర్స్ కానీ లేకపోతే బయట మనకు హైర్ చేస్తున్న వాళ్ళని 1,500 మంది అక్కడ ప్యాక్ చేస్తున్నారు. మీరు ఫ్రంట్ సైడ్ కానీ అక్కడ ఒక టెంట్ వేసాం, అక్కడ ఒక 500 మంది ఉన్నారు, ఇక్కడ ఒక 500-600 మంది ఇక్కడ ఉంటారు అనమాట. వీళ్ళందరూ ప్యాక్ చేస్తున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు వీళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. 3 షిఫ్ట్లో మారుతూ ఉంటారా సార్? ప్రతి షిఫ్ట్ లో 1,500 మంది? ఎవ్రీ షిఫ్ట్ లో 1,500 మందిని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ అంటే ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు ఉండదు. పీక్ రోజు 1,500 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు మేబీ 1000 మంది ఉండొచ్చాము. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ప్యాక్ చేసి ఆ ప్యాకింగ్ చేసిన దాన్ని, ఇది యాక్చువల్ గా బేసికల్ గా దివీస్ ల్యాబొరేటరీస్ అని, ఆ దివీస్ ల్యాబొరేటరీస్ ఎండి మురళీకృష్ణ గారు మనకి స్పాన్సర్ చేశారు. సో ఆ ప్యాక్ చేసిన దాన్ని వాళ్ళ యొక్క స్పాన్సర్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క పేరు దాని మీద కవర్ మీద పెట్టి దానిలో ఈ ఫుడ్ పెట్టి పంపిస్తున్నాం. సో వీ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. సో బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. మోస్ట్లీ ఆల్మోస్ట్ చాలా ఇంతవరకు అంత పెద్ద ఫండ్ వీళ్ళే చేసి ఉండొచ్చామని. సార్ ఆ టైంలో అందరూ ముందుకు రావడం, స్పందించడం కూడా గ్రేట్ థింగ్ కదా సార్. ఇంట్లో ఉండొచ్చు, డబ్బులు అంటే మనీ స్వీటర్ దాన్ హనీ. సో మనీని పెట్టుకొని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ టైంలో దాతృత్వంగా రావడం అనేది వారి యొక్క అదృష్టము. సో వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటాం. అలా ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టైంలో దేవుళ్ళే సార్. అంతే వాళ్ళే.